హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ట్రాన్స్ఫార్మర్ ఎందుకు కాన్స్టాంట్ ఫ్రీక్వెన్సీ ఇస్తుంది. ఓకే, ఎందుకు ఇస్తుంది ఒకసారి ఊహించుకో బ్రో. మీరు ఒక డీజే పార్టీలో ఉన్నారు. డీజే సౌండ్ ని ట్రాన్స్ఫార్మర్ అనుకుందాం. ఇప్పుడు డీజే ఏ ట్యూన్ ప్లే చేస్తాడో అదే ఫ్రీక్వెన్సీ. ట్రాన్స్ఫార్మర్ దానిని మార్చే ఛాన్స్ ఉండదు బ్రో. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ కి ఫ్రీక్వెన్సీ మార్చే శక్తి లేదు కాబట్టి. ట్రాన్స్ఫార్మర్ కేవలం వోల్టేజ్ ని పెంచడము లేదా తగ్గించడం చేస్తుంది. అంటే వాల్యూమ్ ని పెంచడమా లేదా తగ్గించడమా అని అర్థం. కానీ సాంగ్ స్పీడ్ మాత్రం మార్చలేదు బ్రో. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అంటే అనేదే జనరేటర్ డిసైడ్ చేస్తుంది. జనరేటర్ ఎన్నిసార్లు రొటేట్ అవుతుందో అదే ఫ్రీక్వెన్సీ. ట్రాన్స్ఫార్మర్ మిడిల్ మ్యాన్ లాంటిది బ్రో. అంతే, నాకు ఎంత సౌండ్ ఇచ్చారో అదే స్పీడ్ తోనే పంపిస్తా అంతే. సో ఫైనల్ గా ట్రాన్స్ఫార్మర్ అనేది కాన్స్టాంట్ ఫ్రీక్వెన్సీ ఇస్తుంది. ఎందుకంటే దానికి సాంగ్ టెంపో మార్చే అథారిటీ లేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఈరోజు మనము 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం, సరేనా? హై బ్రో, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? పవర్ ట్రాన్స్ఫర్ చేసే ఒక మాంత్రికుడు. కానీ ఆటో ట్రాన్స్ఫార్మర్ అండ్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? వీళ్ళిద్దరు కజిన్స్ లాంటి వాళ్ళు అన్నమాట. 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? 2 సపరేట్ కాయిల్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ అండ్ రెండోది సెకండరీ. ఇది స్కూల్ బస్ లాంటిది బ్రో. డ్రైవర్ ప్రైమరీలో ఉంటాడు, స్టూడెంట్స్ సెకండరీలో ఉంటారు. ఇద్దరు వేరు వేరు కంపార్ట్మెంట్ లో ఉంటారు, కానీ సేఫ్టీ ఫుల్. అదే ఆటో ట్రాన్స్ఫార్మర్ అయితే ఒకే కాయిల్లోనే ట్యాపింగ్ తీసుకుంటారు. ఇది షేర్డ్ ఆటో లాంటిది బ్రో. డ్రైవరు అండ్ ప్యాసింజర్ ఒకే సీటు మీద కూర్చుంటారు కాబట్టి కాపర్ తక్కువగా వాడతారు. ఇందులో ఎఫిషియన్సీ ఎక్కువ, కానీ ఐసోలేషన్ ఉండదు. సేఫ్టీ తక్కువ బ్రో. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏం చెప్పాలి? 2 వైండింగ్ అనేది సేఫ్ కానీ కాస్ట్లీ ఎక్కువ. అదే ఆటో ట్రాన్స్ఫార్మర్ చీప్ కానీ రిస్క్ ఎక్కువ. ఫ్రీక్వెన్సీ మార్చదు కానీ పవర్ ట్రాన్స్ఫార్మర్ మాత్రం మస్తు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఈరోజు మనము కోర్ లాసెస్ వర్సెస్ కాపర్ లాసెస్ గురించి తెలుసుకుందాం. బ్రో ఒకసారి ఊహించు, నువ్వు కాలేజీలో వెళ్లే ముందరగా మిర్రర్ ముందు 30 నిమిషాలు హెయిర్ స్టైల్ ని సెట్ చేస్తావు. ఎందుకు? స్టైల్ గా కనపడాలని. కానీ తీరా చూస్తే క్లాస్ లో లెక్చరర్ అటెండెన్స్ తీసుకునే సమయానికి నిద్రపోతావు. దీన్నే కోర్ లాసెస్ అంటారు బ్రో. ఎప్పుడు ఉండే లాసే, కరెంట్ ఉన్నా లేకున్నా జరుగుతుంది. ఇంకా నువ్వు ఎగ్జామ్ హాల్లో లాస్ట్ 10 మినిట్స్ మాత్రమే తెగ స్పీడ్ గా రాస్తావు. ఎలా అంటే చెమటలు కక్కుతూ చెయ్యి నొప్పించేంతగా ఎనర్జీ అంతా బర్న్ అయిపోతుంది కదా. దీన్నే కాపర్ లాసెస్ అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కోర్ లాసెస్ అంటే ఆల్వేస్ యాక్టివ్ లాసెస్. కాపర్ లాసెస్ అంటే కరెంట్ పెరిగితే పెరుగుతుంది, లేకపోతే లేదు. స్మార్ట్ గా చదువు బ్రో. ట్రాన్స్ఫార్మర్ల ఎనర్జీ వృధా చేయకు. కాపర్ వర్సెస్ కోర్ లాసెస్ నువ్వే డిసైడ్ చేయ బ్రో ఎందులో ఉండాలనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ.